హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి మనకైతే ఆవకాయ పంపించారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఈ ఆవకాయని నేనే కాదు తిని ఎలా ఉంది ఏంటి అనే టేస్ట్ మీకు తెలియాలి కాబట్టి చాలా మంది వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకుంటా ఉంటారు. కానీ ఆ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది ఎవరికి తెలియదు కనుక ఏంటి బాబా అన్న ఇంకోసారి కానీ ఆ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది ఎవరికి తెలియదు కనుక నేనే స్వయంగా టేస్ట్ చేసి ఈరోజు మీకు చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ మనకి ప్యాకింగ్ అయితే ఇదిగోండి ఈ విధంగా ప్యాకింగ్ పంపించారు. ప్యాకింగ్ చూసుకోండి ఒకసారి మీరు. ఇప్పుడు మనం లోపల ఉన్నది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకున్నట్లయితే ఇదిగోండి చిట్టి పికిల్స్ అని, ఇది వాళ్ళదేను. ఈ చిట్టి పికిల్స్ అనేది మనకి పంపించారు. ఎలా ఉంది ఆవకాయ మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాంటిటీ 500 mg ఉంది, 500 grams. ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు ఇవే కాదు ఇంకా చాలా చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఇంతవరకు అయితే మనం ఎట్లా ఉంది ఏంటి అనేది నేను తిని స్వయంగా చెప్తాను. ఇప్పుడైతే మనం సిజర్తో కట్ చేసుకుందాం. కట్ చేసుకొని నీట్గా టేస్ట్ ఎలా ఉంది అన్నది చూసి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవడానికి తెలియాలి కాబట్టి కట్ చేస్తున్నాను. కట్ చేసాకైతే లోపల కూడా ఇంకో ప్యాకింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇది బయట ప్యాకింగ్, లోపల కూడా ఇంకో ప్యాకింగ్ ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను అలేఖ్య చిట్టి పికిల్స్. వాళ్ళు ఓన్గా తయారు చేసింది. ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళు చాలా అంటే చాలా ట్రెండ్ అయ్యారు. అంటే కొంతమంది తిన్న తర్వాత బాగాలేదని, వాళ్ళు టేస్ట్ చూసి కొంచెం వల్గర్గా మాట్లాడారని అలా ఉన్నాయి. కానీ అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయినట్టుంది. బాగుంది, క్వాంటిటీ మటుకు చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇప్పుడు మనం కూడా టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు మనం రైస్ తీసుకున్నాము. ఈ రైస్లో ఈ ఆవకాయ వాళ్ళు తయారు చేసిన ఓన్ ఆవకాయ ఎలా ఉంది ఏంటి అన్నది చెప్తామని చూస్తున్నాను. ఇప్పుడైతే మనం తీసుకున్నాం. పైనంతా బాగా ఆయిల్ ఉంది, అంటే పాడవకుండా ఆయిల్ వేస్తారు, మీకు తెలిసిందే కాబట్టి ఆవకాయ కొంచెం వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆవకాయ బద్ద కూడా చాలా మంచిగా ఇచ్చారు, చాలా బాగుంది. ఇప్పుడు మనం నీట్గా కలుపుకుందాం. కలుపుకుంటే నాకైతే బాగా నోరూరిపోతుంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా. ఫ్రెండ్స్, వాళ్ళు ఇన్స్టాలో కానీ అందులో చెప్తుంటారు ఆర్డర్ పెట్టుకోండి అని. ఎందుకు ఆర్డర్ పెట్టుకోమన్నారు ఇప్పుడైతే నాకు తెలిసింది. తింటుంటే మనకి చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. రైస్ కొంచెం చల్లగా ఉంది. మీరు వేడి అన్నంలో తినండి, వేరే లెవెల్లో ఉంటుంది అసలు. సూపర్ అండి, నిజంగా చెప్తున్నాను, ఓన్గా చెప్తున్నాను. నిజంగా నేను చాలా బాగుంది. వాళ్ళు చెప్తుంటే నేనైతే ఏంటి వాళ్ళ నిజంగానే ఎంత బాగుంటుందా, ఇంతమంది నిజంగానే ఆర్డర్ చేస్తున్నారా నేను అనుకున్నా. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. కానీ ఇప్పుడు తింటుంటే తెలిసింది, ఎవరెవరైతే ఈ పచ్చళ్ళు లేవని ఇబ్బంది పడతా, కొంతమంది దగ్గర ఆర్డర్ చేసుకొని బాగాలేక ఎందుకు లేని లైట్ తీసుకుంటా ఉంటుంటారు. కానీ వీళ్ళ దగ్గర చాలా బాగుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. స్వయంగా నేనే తిని చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు పెట్టే అమౌంట్కి
టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఇన్స్టాలో నార్మల్గా స్ప్రెడ్ అయింది తప్ప వాళ్ళు కూడా ఆ కోపంలో సహించుకోలేక చేశారే తప్ప ఏం లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చాలా బాగుందండి. నేనైతే జస్ట్ ఇప్పుడు ట్రై చేసింది ఈ ఆవకాయ మాత్రమే. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. వాళ్ళ దగ్గర ఇంకా ఫ్రాన్స్ ఉంది, చికెన్ ఉంది, కొత్తగా ఇంకా కొన్ని స్టార్ట్ చేశారు వాళ్ళు. పోతే ఈ ఉసిరికాయ పచ్చడి కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఉసిరికాయ పచ్చడే కాకుండా టమోటా పచ్చడి ఉంది, మిర్చి ఉంది, అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయండి. మీరైతే నెగిటివిటీ ఏం వద్దు, నేనే ఓన్గా ట్రై చేశాను, బాగుంది. మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకునే అయితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా అంటే చాలా బాగుంది.